చరిత్రలో రైతన్నల యొక్క జీవితాల్లో సువర్ణ అధ్యాయంగా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి మహత్తర పథకం రైతు రుణమాఫీ. రైతు రుణమాఫీ ఏకకాలంలో 2 లక్షల రూపాయలు రేవంత్ రెడ్డి గారు అనౌన్స్ చేయగానే ప్రతి రైతు కళ్ళల్లో ఆనందం అనేటువంటిది చూసినాం. కేవలం రైతు పక్షపాతిగా ఉన్నటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి ప్రతి ఒక్కరికి అర్థమైంది. ఈ రైతు రుణమాఫీ ద్వారా ప్రతిపక్ష నాయకుడు గుండెలలో రైళ్లు పరిగెడతా ఉన్నాయి. ఈ రైతు రుణమాఫీ చూసి మాకు భవిష్యత్తులో రాజకీయంగా అవకాశాలు ఉంటాయా అనేటువంటిది. ఇప్పుడు 1,00,000 రూపాయలు చేసినాం. మరలా ఆగస్టు 15 లోపల కూడా మరో 1,00,000 రూపాయలతోని ఏకకాలంలో 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ కాంగ్రెస్ పార్టీ చేయబోతా ఉన్నది. ఇది తెలంగాణ ప్రజలందరూ కూడా మహత్తర అధ్యాయంగా చెప్పుకుంటా ఉన్నారు.
ప్రజల గుండెల్లో కూడా రైతుల గుండెల్లో కూడా చిరస్థాయిగా నిలిచిపోయేటువంటి పథకంగా రైతు రుణమాఫీ ఉన్నది. ఏ రైతు కూడా కష్టం అనుభవించొద్దు, రైతు కళ్ళల్లో ఆనందం చూడాలి. దేశానికి వెన్నెముక రైతు అనేటువంటిది రేవంత్ రెడ్డి గారు ఆలోచించిండు కాబట్టి ఏకకాలంలో 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయడం జరిగింది. రైతులకు రుణమాఫీ చేసినందుకు కూడా యువజన కాంగ్రెస్ పార్టీ పక్షాన కూడా రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు అందించినటువంటి రుణమాఫీ గురించి ఈరోజు మనం మాలాభిషేకం చేయడం జరిగింది. దేశ చరిత్రలోనే ఏ రాజకీయ నాయకుడు ఏ పార్టీ కానీ ఏ రాజకీయ నాయకుడు కానీ తీసుకొని ఒక గొప్ప అవకాశాన్ని తెలంగాణ ప్రజలకు అందించినటువంటి ఘనత రేవంత్ రెడ్డి గారిది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల కళ్ళల్లో ఆనందాన్ని చూడాలని రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం మాట తప్పకుండా మడపకుండా ఈరోజు ఏకకాలంలో రుణమాఫీ విడుదల చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరూ కూడా రుణాలు బ్యాంకు ద్వారా పొందాలని చెప్పేసి ఉద్దేశంతో ఈరోజు నిన్న 18వ తారీఖు రోజు ఘనంగా రైతుల ఆధ్వర్యంలో ఉప ముఖ్యమంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి అందరి ఆధ్వర్యంలో రైతుల సమక్షంలో నిన్న ఈ కార్యక్రమాన్ని తీసుకొని దేశ చరిత్రలోనే ఒక గొప్ప అధ్యయనంగా దీన్ని పరిగణించాలని చెప్పేసి అనుకుంటూ దీనికి ప్రతిపక్షాలు కొర్రీలు పెట్టే ప్రయత్నం చేస్తుంది. ఏ బ్యాంక్ కూడా ఇలాంటి ఇబ్బందులు గురిచేయదు. రేషన్ కార్డు పరిణామం కాదు, దానికి నోడల్ ఆఫీసర్స్ ఉంటారు. దానికి బ్యాంకు ద్వారా ఏ విధంగా అయితే మీరు అనుకుంటున్నారో పూర్తి స్థాయిలో ప్రభుత్వం మరియు అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆలోచనలతో మరి యువజన కాంగ్రెస్ పార్టీ ఆలోచనలతో పాటు వారి యొక్క సూచనలు సలహాలతో పాటు ఈరోజు ఏకకాలంలో ఉన్నటువంటి రుణమాఫీని విడుదల చేసే సందర్భంగా యువజన కాంగ్రెస్ తరఫున మేము హర్షం వ్యక్తం చేస్తున్నాం.